హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనికని. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. నిన్న శుక్రవారం ఉద్యాపన చేసుకుంది మా మర్దల్. మొత్తం వీడియో అయితే తీసాను, చూడండి. అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అమ్మవారి గురించి పూర్తి డీటెయిల్గా, అంటే వీడియో తీయమని. పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. రా స్వాతి. స్వాతి, మౌనిక, నేను స్వాతిని. అట్లా పూజకైతే వచ్చినామండి మేమందరము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నిన్న వచ్చాము, ఇంటికి వెళ్తా అంటే కూడా వద్దంటుంది. మరి అసలు రానే రారు, ఇంట్లోకెళ్ళి బయట కాలే పెట్టారు. అట్లా వచ్చినప్పుడు కనీసం ఒక్కరోజైనా ఉండకపోతే ఎట్లా. ఇవాళనైతే బయటికి పోయినాం, అట్లా టెంపుల్స్కి అట్లా పోయి కొంచెం వీడియో తీసుకున్నాం, ఎంజాయ్ చేసినాం. ఎండంతా మా మీద పోయింది. మధ్యాహ్నం కూడా వీడియో తీసుకున్నాం. చెమట అయింది, మొత్తం తడిసిపోయినాం. అట్లా మొత్తానికైతే వీడియోస్ చేసినాం. అమ్మవారి వీడియో లాంగ్ వీడియో అయితే పెడతా, ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి మా బెల్లంపల్లి ఇది పైన మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఆ రోజు మ్యారేజ్ డే చేసుకున్నది కూడా ఇక్కడే, ఇదే ప్లేస్లో. మన ఐసుకి అయితే వీడియో తీయడానికి బాగా, మన ఐసుని చూపెడతా ఒకసారి. పాపం రిషిని, నైసిని. అయ్యో అయ్యో ఉరుకుతాండ్రు. శ్రేష్ఠ పాప నైస్ ఒక్కసారి చూపిస్తారా ఎవరో? అయ్యో ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం చూపిస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. మన ఐసి టీ షర్ట్ వేసుకున్నదంటే కనిపించదు, అంటే లంగావని వేసుకుంటే కనిపిస్తుంది. అట్లా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికాడ వాతావరణం. పైన లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియోస్ అయితే ఇదంతా చాలా బాగా పడుద్ది. చూస్తున్నారు కదా, ఇట్లా కొండలు, చెట్లు, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మా శ్రేష్ఠ గారి స్కూల్ అది, మీకు కనిపించేది అక్కడ, అంతేనా? అదే శ్రేష్ఠ వాళ్ళ స్కూల్. పట్టుకోరా. ఓకే ఫ్రెండ్స్, ఏమేమో మాట్లాడదాం అనుకున్నా. అసలు వీళ్ళకి ఏమేమో బాగా డౌట్స్ ఉంటాయి. మళ్ళీ తిప్పురా, అంటే మీరు మంచి గర్ల్స్ ఉంటారా నిజంగా వీడియోస్ కోసమే, అట్లా వదిన ఆడపడుచులు అట్లా ఉంటారా అని కామెంట్స్ అయితే బాగా వస్తాయి. రియల్గా కూడా మేము న్యాచురల్గా బయట కూడా మేము ఇట్లనే ఉంటామండి. మీకు ఏ డౌట్ లేదు, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అప్పుడే కలిసిపోతాం. మేమైతే మాకు అట్లాంటిది ఏం లేదు. వీడియోలు ఉన్నాయి, వీడియోల ముందే మేము యాక్టింగ్ చేయాలి అనే టైప్ అయితే కాదు. వీడియోల ముందైనా వీడియో తర్వాత మేము ఇలాగే ఉంటాం. మా లైఫ్లో జరిగేది మేము మేము మా ఇంట్లో రెగ్యులర్గా ఎలా ఉంటామో అవే వీడియోస్ తీసి పెడతామండి. దీంట్లో ఏదో రీల్స్ కోసమే ఇట్లా చేస్తున్నామని చెప్పేసి మాత్రం ఉండదు మా దగ్గర. ఓన్లీ రీల్స్ కోసం వేస్తారని కామెంట్స్ బాగా వస్తున్నాయి. కాదు, ఇది రియల్. కాకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు రండి, కామెంట్ పెట్టండి, మేము అడ్రస్ అతను ఒక రోజు ఉండండి, ఒక రోజు ఉంటే మీరే అబ్బాయి వెళ్ళాలనిపించదు. మళ్ళీ ఏంటంటే నిన్ననైతే నైట్ 3ంటికి కూడా వీడియోస్ చేస్తున్నాం. అసలు స్వాతి అమ్మవారి, అసలు వర్షం పడతా ఉంటే అమ్మవారి వీడియో, ఇట్లా ఉరుములు మెరుపులు వస్తా ఉంటే స్వాతి అమ్మవారి లెక్క. అసలు నైట్ కూడా అంటే వీడియోస్ చేసుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, ఇంట్లో రొటీన్, అంటే ఇంట్లో ఎప్పుడు ఉంటాం, తొందరగా తింటాం, తొందరగా పడుకుంటాం. కానీ అట్లా బయటకు వచ్చినప్పుడు ముచ్చట్లతో అసలు కనీసం 3-4 అవుతుంది. కానీ ఇట్లాంటి చాలా తక్కువ మంది లైఫ్లో జరుగుతూ ఉంటుందండి. ఎవరికో ఒకరికి ఇట్లాంటి స్వీట్ మెమోరీస్ ఉంటాయి, అంటే అక్క వాళ్ళతోనో లేకపోతే కజిన్ వాళ్ళతోనో అలా ఉంటాయి. ఒకసారి అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి రియల్ లైఫ్లో జరిగేటి మేము చెప్తున్నాము. ఒక్కసారి మీరు ఏమంటున్నారంటే, ఓ అబ్బో అంత చేస్తారా ఇంత చేస్తారా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారులే. అట్లా ఏముండదు. ఎందుకంటే కామన్గా మనం పెళ్ళికి ముందో పెళ్ళి తర్వాతనో ఎవరో ఒకరు మన రిలేషన్స్, మన ఫ్రెండ్స్ ఉంటారు కదా. కంపల్సరీ ఒక్కొక్కరు లైఫ్లో ఒక్కొక్కరు బెస్ట్ పార్ట్నర్ ఉంటారండి మనకి. అది చెల్లె కానీ వదిన కానీ ఎవరో ఒకరితోనే ఉంటుంది మనకి. కాకపోతే మాతోటి మేము ఎప్పుడు కలిసినా కూడా వదిన వాళ్ళు కూడా, మన సంధ్య వదిన వాళ్ళు వచ్చిండ్రా, రోజు 3-4 వాళ్ళు ఒక 15-20 రోజులు ఉంటే రోజు అదే టైము. అసలు మాకు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా 2 అయ్యేదాకా నిద్ర పట్టుడే లేదు. అదే అలవాటు అయిపోయింది కదా, ముచ్చట్లు పెట్టుకుంటా. అంటే మనం ఒక టైంకి అలవాటు పడితే అదే టైం అయిపోతుంది. ఆ టైం వచ్చేదాకా నిద్ర మళ్ళీ సెట్ కావడానికి కొంచెం టైం పట్టింది. కానీ మస్తు ఎంజాయ్ చేసినాం. మా వదిన వాళ్ళు అత్తే కూడా మస్తు సూపర్ ఎంజాయ్. కింద మా మరదలు, మా వదినతో కూడా ఫుల్ ఎంజాయ్. పాపం మా మమ్మీ కూడా ఇక్కడ మేము డాన్స్ వేసుకుంటా ఉంటే పై వరకు వచ్చి మరీ ఇచ్చిందండి. 2 floors ఎక్కువ వచ్చింది మరి. అదే మస్తు ఇష్టం. స్వాతి అన్న, మౌనిక వాళ్ళన్న వీళ్ళంటే బాగా ఇష్టం మా మమ్మీకి అయితే.
మంచిగా చూసుకుంటది. పోతా అంటే కూడా అప్పుడే పోతారు. అప్పుడే అంటారు అసలు మేము వెళ్తా అంటే అసలు నిన్నటి నుండి మేము రెడీ అవుతున్నామండి. నిన్నటి నుండి మమ్మల్ని ఆపేస్తుంది ఆంటీ అయితే. అస్సలే 24 hours గడిచిపోయింది. నిన్న ఈ టైం నుండి మేము రెడీ అవుతున్నాము. ఇప్పుడు ఈ టైం అయింది. ఇవాళ కూడా పోతామో పోమో డౌటే. రేపు మళ్ళీ రేపు ఇంకో ప్రోగ్రామ్ ఉంది మాకు. మేము అందరం కలిసి మర్చిపోయినాం. కాళేశ్వరం పుష్కర. ఇప్పుడు పుష్కరాలు కదా ఫ్రెండ్స్, అందరు పుష్కరాలకు వెళ్తారు. మేమైతే రేపు అంటే నేను ఈ వీడియో ఈ రోజే అప్లోడ్ చేస్తా, శనివారం రోజు. ఎవరైనా ఆదివారం అంటే అక్కడ ఎవరు కలుస్తారో, ఎవరైనా కలిస్తే మాత్రం చాలా హ్యాపీ. కాళేశ్వరం కదా, పుష్కరాలకు వెళ్తున్నామండి మేమందరం కలిసి. ఇంకొకరు మా ఫ్రెండ్ సౌజన్యకయ్య, తను కూడా వస్తున్నారు మాతో పాటే. మేమందరం ఒక కుటుంబంలా కలిసి ఉంటాం. ఎప్పుడు ఏ ఫంక్షన్స్ అయినా అటెండ్ అవుతాము. కాకపోతే చిన్న ఒక్కరం పోతాం కానీ ఒక్కరం పోతే అంతా ఏముండదు. ఎవరి ఫ్యామిలీ బయటకి పచ్చడేసుకొని తిన్నా మంచిదే అని కలిసిపోతే అది వేరే ఉంటుంది, వేరే సంతోషం. గంగా స్నానం అంటే మస్తు ఇష్టం, నాకైతే బాగా ఇష్టం. మన ఐస్కి అయితే ఫుల్ ఇష్టం. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ఎగురొస్తుంది చూస్తుంది. పిల్లలైతే ఆడుతూ ఉంటారు. మౌనికని చూడాలి అసలు. గంగా స్నానం చేసేటప్పుడు నైస్ కదిలి ఎట్లా అది తెలియదు అలాంటి విషయాలు ఇక్కడ మా మమ్మీకే తీయరాదట. రిషి అయితే నువ్వు ఫుల్ షేక్ చేస్తాను. నవ్వుతుంది రిషి. అయితే మౌనిక స్నానం అంటే మౌనిక బాగా వాటర్ భయపడుతుంది ఫుల్. అంటే మామూలుగా కాదు, పిల్ల కాలు వల్ల కాలు మొత్తం పైకి లేపుతుంది. భయపడుతుంది. అందుకోసమే అంటే ఆమె ధైర్య సాహసాల గురించి మీతో చెప్పొద్దంట అండి. భయపడతారు మీరు. నేనైతే అసలు 2-3 రోజులు ఒకసారి వాటర్కి వెళ్ళినాం. అది అసలు ఎంత మర్చిపోయామన్నా నాకు మా ఆయన మరి నీళ్ళు ఎంతమంటే నీళ్ళు ఉన్నాయి, మోకాళ్ళ మంటే నీళ్ళు ఇక్కడికే అందులోనే కొట్టుకోవద్దు ఆంటీ. నైస్ చెప్తారు కదా, ఒకరు షేక్ చేయరు వాళ్ళకి షేక్ ఇది కదా కెమెరా వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళని అంటారు కదా, నేను అస్సలు భయపడలేదు. చూడండి మీరు రేపు మంచిగా మునుగుతుంది అంట. కాళేశ్వరం చూద్దాం ఫ్రెండ్స్. కాళేశ్వరంలో చూద్దామని అంటాను. కాళేశ్వరంకి ఎంతమంది వెళ్తారో కామెంట్ చేయండి. కాళేశ్వరం దగ్గర చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఎవరైనా వీడియో చూసినా, కాళేశ్వరంలో ఉన్న వాళ్ళు చూసినా, అట్లా ఎవరు చూసినా కూడా కామెంట్ చేయండి. మేము కలుస్తాం. మేము కలపైనా మా దగ్గర నువ్వెందుకు రావు? ఒకవేళ లేదు 2000 లేదు, పోతే అందరం పోవాలి. అందరం పోతే మంచిగా అనిపిస్తుంది. ఎట్లన్నా అందరం డ్రాప్ అయిదాం. అట్లా అందరం కలిసి పోతేనే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మొత్తానికి ఇంకా మీతో చాలా షేర్ చేసుకోవాలని ఉన్నది. కనీసం మైక్లు కూడా పెట్టుకోవాలి. మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. పొద్దున్నుంచి వీడియోలు అవే కొద్దిసేపు పెట్టలేదు, ఛార్జింగ్ కూడా పెట్టలేదు. ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. అట్లా ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే అమ్మవారి పూజకి వచ్చినాం. అమ్మవారి పూజ మంచిగా అయింది. వీడియో కూడా పిల్లల ఉద్యాపన కోసం పిల్లలు వచ్చిన పిల్లలతో కూడా కొద్దిసేపు మాట్లాడించిన. అదంతా వీడియో చేసిన. ఏమేమి వంటలు కూడా వీడియో చేసిన. వంట చేసే ఆమెతో కూడా మాట్లాడించిన. అవన్నీ ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి. రేపైనా ఎల్లుండి అయినా అప్లోడ్ చేస్తా. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నాకు కూడా దాదాపు అందరు చేస్తున్నారు. ఇంకా చూసే వాళ్ళు కూడా మిగతా కూడా చేయండి. నాకు ఛానల్ ఉందండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి స్వాతి కృష్ణ అండి. ఇంతవరకు తేజాతోటి చేస్తూనే ఉంటాయి వీడియోస్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాని ఫాలో అవ్వండి. ఈ మంది చేసుకుంటే మమ్మల్ని కూడా చేసుకోండి. లేకపోతే ఫ్రెండ్స్ మేము అంతే. మామ చేసుకుంటే అందరితో చేసుకోండి, లేకపోతే లేదు మామ. అట్లా ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు కలుసుకుందాం. నైస్ బాయ్.